హీరోయిన్‌గా ఐశ్వర్య అర్జున్ ఈ సినిమాలో తన వల్ల కుదిరిన అన్ని అంశాల్లో తన టాలెంట్‌ను చూపించిందనే చెప్పాలి. డాన్సు, యాక్టింగు, గ్లామరు ఇలా పలు కోణాల్లో ఐశ్వర్య అర్జున్ తన బెస్ట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. అలాగే లీడ్ నటుడు నీరజన్ కూడా ఈ సినిమాలో డీసెంట్‌గా పర్ఫార్మెన్స్ చేశారు. యాక్షన్ బ్లాక్ తనపై పర్వాలేదు. ఇంకా అర్జున్ సర్జా కామినేని కూడా పర్వాలేదు అనిపించాడు. తన రోల్‌లో అర్జున్‌ని బాగా చేశాడు. వీరితో పాటుగా ప్రకాష్ రాజ్, సత్యరాజులు తమ పాత్ర పరిధి మేరకు బాగానే నటించారు. అలాగే ఫస్ట్ హాఫ్‌లో హీరోయిన్ పాత్రపై చూసిన 20 సెకండ్స్ లైఫ్ కాన్సెప్ట్ డీసెంట్‌గా అనిపించింది. ఒక సమయం తరువాత కాన్సెప్ట్ ఏదో కొంచెము పర్వాలేదు అన్న మూమెంట్ తర్వాత నుంచి కొంచెము కథపై అంశాలు చిగురిస్తాయి. కానీ అర్జున్ ఆ కథనాన్ని ఎంగేజింగ్‌గా నడిపించడంలో విఫలమయ్యాడనే చెప్పాలి. అప్పటికే బిలో యావరేజ్‌గా అనిపించే ఫస్ట్ హాఫ్ తర్వాత సెకండ్ హాఫ్‌లో మంచి మూమెంట్స్‌తో సినిమాకు తీసుకెళ్లే స్కోప్ ఉంది. కానీ సెకండ్ హాఫ్ మొత్తం చాలా బోరింగ్‌గా సాగదీసినట్టుగా అనిపిస్తుంది. పోనీ పాటలతో అయినా సినిమా ముందుకు వెళ్తుందా అంటే అవి మరింత నీరసంగా తీసుకొచ్చాయి. సెకండ్ హాఫ్‌లో ధ్రువ, సర్జు కామినేని ఓవర్‌గా అనిపించింది. అంత బిల్డప్ అవసరం లేదు. దాదాపు సినిమాలో ఏ ఎమోషన్స్ కూడా ఆడియన్స్‌ను కనెక్ట్ కాకుండానే పోతాయి. వీటితో పాటుగా ఆడియన్స్ ఎమోషనల్గా కూడా ఎక్కువగా కనెక్ట్ కాలేరు. నిజానికి ఈ సినిమాలో అర్జున్ ఎంచుకున్న కాన్సెప్ట్కి మంచి ఫీల్ గుడ్ కథనము ప్లస్ చేసుకోవాల్సింది. తన ప్రాణం కాపాడడానికి కారణమైన వారిని కలిసే ప్రయత్నము ఒక్కొక్కటిగా బెటర్గా బ్లాకులతో డిజైన్ చేసి ఉంటే సెకండ్ హాఫ్ కథ ఇంకాస్త బాగుండేది. పైగా హీరోయిన్కి ఉన్న సమస్య కోసం హీరోనే స్వయంగా రంగంలో దిగడం, మళ్ళీ అందులో వారి లవ్ ట్రాక్లు అంతా సహజంగానే అనిపిస్తాయి. వీటితో కథ అలా బోరింగ్గానే అనిపిస్తుంది. ఇక మొత్తంగా చూసుకున్నప్పటికీ సీత ప్రయాణంలో అర్జున్ ఎంచుకున్న లైన్ అయితే ఓకే కానీ, అలాగే తన కూతురు ఐశ్వర్య అర్జున్ కూడా డీసెంట్ లుక్లో మంచి పర్ఫార్మెన్స్ ఈ సినిమాలో కనబరిచారు. కానీ కథనం మాత్రం అర్జున్ సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయాడు అనిపించింది. కావాల్సిన ఎమోషన్స్, డెప్త్ ఈ చిత్రంలో బాగా మిస్ అయ్యాయి. వీటితో సీత ప్రయాణం స్లోగా అనిపిస్తుంది. సినిమా అయితే ఫీల్ గుడ్గా ఉంది. చూడొచ్చు, ఒకసారి చూసేయండి మరి.